చదువు రాదని చర్చిలో నుంచి ఉద్యోగంలో తీసేస్తారు. అప్పుడు అతను చదువు రాకపోయింది కదా అని సిగరెట్ తాగి మనం సాంత్వన పడదామంటే సిగరెట్ ఎక్కడా దొరకకపోతే 10 మైళ్ళు నడిచి సిగరెట్ కొనుక్కొని తాగి ఆ రోజు సాంత్వన పడతాడు. పడ్డ తర్వాత అతనికి ఆలోచన ఏమొస్తుందంటే ఇక సిగరెట్ డబ్బలు అమ్ముకుంటే కూడా నాకు అంత పని అక్కడ కూలి దొరికేటట్టుందని సిగరెట్ డబ్బలు అమ్ముతాడు. సిగరెట్ డబ్బలు అమ్మి ఒక 4 సంవత్సరాల తర్వాత అతను చాలా డబ్బు సంపాదించి ఆ డబ్బులు బ్యాంకులో వేస్తే బ్యాంక్ మేనేజర్ చూసి నీవే 10 లక్షల దాకా మా దగ్గర ఉన్నాయి కదా, మేము ఇంకొక 10 లక్షలు అప్పిస్తాము, 20 లక్షలు పెట్టి పెద్ద బిజినెస్ చెయ్యి అంటాడు ఆయన బ్యాంక్ మేనేజర్. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు అప్పిస్తారు, లేని వాళ్ళకి ఇయ్యరు. అది కూడా ప్రూవ్ చేయదలుచుకున్నాడు రచయిత. చేసి అతనికి ఏమంటాడంటే ఫామ్ ఫిల్అప్ చేసి నువ్వు దీన్ని సంతకం పెట్టు అని పెళ్ళిస్తాడు. నాకు చదువు రాదు సార్, నేను వద్దుతా అంటాడు. నువ్వు చదువు రాకుంటేనే ఇంత డబ్బులు సంపాదించినావు, చదువు వస్తే ఇంకెంత సంపాదించుకో అంటాడు మేనేజర్. అంటే ఇంతనేమంటాడు తెలుసా, నీ తెలివి తెల్లారినట్టే ఉంది, చదువు వస్తే నేను వాళ్ళ దగ్గర క్లర్క్గా పనిచేస్తుంటే చదువు రాకపోతే ఇన్ని చేసిన అని చెప్తాడు. కథ అంతే. అంటే మొదటి తరహా కథలు